2 మినిట్స్ తర్వాత నేను 1 కప్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. అలాగే నేను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి మొత్తం అంతా కలుపుకొని చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఇంకా దగ్గర పడాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా మన కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ దోసకాయ మునక్కాడ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.